వెల్కమ్ టు జ్యోతిక 32 మీడియా. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ వివేకానంద కాలనీ నందు ఉన్న జయశ్రీ జూనియర్ కాలేజీ ఆవరణంలో నూతనంగా వాత్సల్య ట్రస్ట్ను మదర్ తెరీసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ చిత్తా రవిప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీ సౌజన్య మాట్లాడుతూ పేదలను, వృద్ధులను, అనాథ బాలబాలికలను ప్రేమతో ఆదరించాలి, వాత్సల్యంతో దగ్గర తీయాలని, అందరూ ప్రేమతో జీవించాలని అన్నారు. అనంతరం ఇతర సామాజిక సంఘాల అధ్యక్షులు మనం ఫౌండేషన్ చక్రవర్తి, మదర్ తెరీసా ఫౌండేషన్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సంజీవరాయుడు, అమ్మ సేవా సమితి శివశంకర్, స్నేహ సేవా సమితి కార్యదర్శి మదన్ కుమార్, మీకోసం సేవా సంస్థ విష్ణువర్ధన్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారములు. ఈరోజు వాత్సల్య ట్రస్ట్ ప్రారంభోత్సవము నిజంగా ఇక్కడ ప్రొద్దుటూరు వివేకానంద కాలనీ జయశ్రీ కాలేజీ పైన 2వ ఫ్లోరు. ఈ బిడ్డలందరూ మన ట్రస్ట్లో ఉన్నవారు. మీరు ఎక్కడైనా లోకల్ పరంగా కానీ ఇక్కడ ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ మీరు ఒకసారి మా వాత్సల్య ట్రస్ట్ను దర్శించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాదు, ఈ వాత్సల్య ట్రస్ట్ ద్వారా మేము ఈ బిడ్డలను ఎంతగానో చదివించి వీళ్ళని మంచి ప్రయోజకులుగా చేసి భవిష్యత్తులో వీరికి ఒక మంచి స్థానం ఇవ్వాలనేదే మా వాత్సల్య ట్రస్ట్ ఉద్దేశము. అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా ఈ పట్టణాలలో కానీ మీ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా కూడా బీద ప్రజలు ఉన్నా కూడా, బీద పిల్లలు, వృద్ధులు ఉన్నా కూడా, చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నా కూడా మాకు వాత్సల్య ట్రస్ట్కు తెలియజేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. మీరు దళితమైన వాళ్ళు మన్నించి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు సంజీవన్న కూడా మా ధన్యవాదములు. ఇక్కడ ఉన్న 2 సార్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన వాత్సల్య ట్రస్ట్కు సపోర్ట్గా నిలబడి చదువు ఇప్పించడమే కాదు, అన్నం పెట్టించడమే కాదు, ఇంకా ఈ ట్రస్ట్ ఒకసారి మేము నిర్ణయించుకునేది కాదు, ఇది వాత్సల్య ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన దేవుడే మాకు కనపరిచినది. మొట్టమొదటిగా దేవుడి కూడా చాలా మేము టైం పట్టిన 3 ఏళ్లకు మేము స్టార్ట్ చేసాము. దేవుడి కృప వలన ఈ నెల స్టార్ట్ చేశాము. అయితే నిజంగా ఈ వాత్సల్య ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నమే కాకుండా ఎంతో మంది చదువు కూడా చెప్పించాలని, ఈ వాత్సల్య ట్రస్ట్ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని కూడా మేము అనుకున్నాము. అంతేకాదు, మాకు సహకారంగా ఉన్న డాక్టర్ సార్, మేడం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. వారి ద్వారా కూడా మంచి ఆలోచనలు. నిజంగా హెల్త్ పరంగా మీకైతే ఏం భయం లేదు. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, సౌజన్యంగా ఏ విషయంలోనైనా మా ఫోన్ చేయండి, మేము ఉంటామని భరోసా ఇచ్చారు. నిజంగా అలాంటి భార్యాభర్తలు 2 డాక్టర్సే. నిజంగా అలాంటి వారి సహకారం మాకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రకాష్ సార్ కూడా మేము నిన్న దినాన్ని ఫోన్ చేసినందుకు చాలా బిజీగా ఉన్నారు. లేదు సార్, మీరు ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు సరే మా అని ముందుకు వచ్చాము. వీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు, పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సమయాన్ని మరి కొంతమంది సార్ వారు మాట్లాడాలని వారికి అప్పచెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. చూసాము ఎంతోమంది. ఈరోజు మేము ఇది స్టార్ట్ చేయడానికి, వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి దీని ఒక బాధ ఉంది, ఒక ఆవేదన ఉంది. ఇది ఆవేదనతో చేసినటువంటి ఉద్దేశం, ఇంకా అంతే తప్పితే ఇంకా వేరే ఉద్దేశంతో చేసింది కాదనమాట. ఎవరిని అడిగితే తల్లిదండ్రులు లేరంటే కొందరైతే లేరు అంటున్నారు. కొందరు తల్లి చనిపోయింది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మా నాన్న తాగి పడిపోయి ఉంటున్నాడు, మేము అడుక్కొని తీసుకెళ్తేనే వారు తాగి పడుకుంటారు, లేకపోతే కొడుతున్నారని చెప్తున్నారు. అవన్నీ చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈ విధంగా స్టార్ట్ చేసి ఎంతోమందికి కనీసం తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. అది మేము మా కళ్ళారా చూసాము. అటువంటి వారిని అందరినీ అన్నం పెట్టి పోషిస్తూ దానితో పాటుగా చదువును, అదేవిధంగా మంచి నడవడికను, ప్రవర్తనను వారికి నేర్పించి సమాజంలో వారిని ఒక మంచి స్థాయిలోకి తీసుకొని రావాలని, ఇలాంటి వారి వలన సమాజానికి మేలే జరగాలి కానీ ఎలాంటి కీడు జరగకుండా చీడ పురుగులు లాంటి వారు సమాజంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు వీరికి ఇచ్చిన ఆలోచనను బట్టి మరి సౌజన్యకి రాజేష్కొని పేద పిల్లలకి ఆశ్రమంగా నిలవాలని, మరి ఎంతో మందికి మంచి భవిష్యత్తుని అందించే ఆశ్రమంగా ఉండాలని మరి బైబిల్లో కూడా ఉంటుంది. మరి నిజమైన దేవుని భక్తి ఏంటంటే తల్లిదండ్రులు లేని అనాథలకు ఆశ్రమం ఇవ్వడం మరి నిజమైన భక్తి అని కూడా ఉంటుంది. మరి ఇలాంటి భక్తిని మీరు కనపరుస్తున్నందుకు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను. మరి ఎంతోమంది బిడ్డలకు మరి ఆశ్రమం ఇచ్చి మరి సమాజానికి మరి ఉపయోగపడే బిడ్డలుగా వీరిని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవుడు కూడా మరి
ఎంతగానో వీరికి సహాయంగా ఉంటాడని మరి ఆయన దేవుని ప్రార్థిస్తూ మరి ఇది సక్సెస్ఫుల్గా మరి మధ్యలో ఆగిపోవడం కాదు కానీ ఇది మరి నిర్ణయం చొప్పున ఇంకా ఎంతో కాలం ఇది నడవాలని ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మరి సార్ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటాడు రవి సారు. మరి ఆయన గురించి చెప్పాలంటే మరి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కరోనా టైంలో మా చిన్న సంస్థలు హక్కుని చేర్చుకొని సార్ మాకు ఇబ్బంది ఉంది సార్ అంటే ఆయన స్వయంగా కొన్ని వేల మరి హోమియోపతి మాత్రలు అయితేమి, నిత్యావసర వస్తువులు అయితేమి ప్రతి ఒక్కటి ఒక స్నేహభావంతో అందరూ బాగుండాలనే విధంగా మరి కడప జిల్లా మొత్తంగా మరి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చినందుకు మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మరి నాగరాజ్ సార్ అయితే ఆయన ఒక గవర్నమెంట్ డాక్టర్ అయితే ఉన్నప్పటికీ మరి ఆరోగ్యరీత్యా బాగాలేకుండా హాస్పిటల్కి పోతే సొంత తమ్ముళ్ళకి అర్థం చేర్చుకొని దగ్గరుండి ప్రతిదీ మరి చూసుకొని ఆయన ఎంతోమందికి అలా సేవలు అందిస్తున్నారు. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మరి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా జరపడానికి ముఖ్య కారణము మరి సౌజన్య రాజేష్ గారు. మరి వారి యొక్క హృదయం కూడా చాలా గొప్ప హృదయము. కరోనా టైంలో కూడా మరి కార్యక్రమం చేస్తున్నామంటే ఆమె రైస్ ప్యాకెట్ చాలా అందజేయడం జరిగింది. మరి ఆమె సేవ దృక్పథంతో మరి ఆమె పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈ యొక్క వాత్సల్య ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఈ శుభదినమున ప్రతి ఒక్కరికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషము. ఎందుకంటే ఇక్కడ మన ప్రొద్దుటూరులో మనకు దగ్గరలో ఉందంటే ఈ వాత్సల్య చారిటబుల్ ట్రస్టే. ఈ చిన్నపిల్లల్ని దగ్గర చేసుకొని వీళ్ళకి ఆ మంచి చెడ్డలు చూడడం అక్క సౌజన్యక రాజేష్ అన్న మంచి నిర్ణయమే. ఇలా అని కాదు, అనాథలు ఇంకా తక్కువ కావాలని నా ఉద్దేశం. ఎందుకంటే అనాథలు ఎక్కువ అవుతే ఇలా ఆశ్రమాలు ఇంకా ఎక్కువ కావడము ఇబ్బందికరం. అంటే మనం ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా వాళ్ళని చూసుకోవాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది 100 మంది పిల్లలు ఉన్నప్పుడు అనాథలు అలా వాళ్ళు చేసిన అక్కకు చాలా కృతజ్ఞతలు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మన చిత్తా సార్ గారికి నా కృతజ్ఞతలు. ఇంతకు సెలవు తీసుకుంది. సభకు నమస్కారం అండి. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మార్గదర్శకులు మరి అందరికీ బంధువులు ఉన్నటువంటి శ్రీ చిత్తా విజయప్రకాష్ రెడ్డి గారి రవిప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క వాత్సల్య ట్రస్ట్ ఫౌండర్స్ సౌజన్య మేడం గారికి, రాజేష్ గారికి ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. యాక్చువల్లీ యాదృచ్ఛికంగానే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి ఏదో మాట చెప్పాలనుకుంటాను. సో ఇట్లాంటి కార్యక్రమాల్లో అనాథ పిల్లల కోసం ఏదో చేయాలనేటువంటి జిజ్ఞాసల తర్వాత ఇటువంటి ఇంటెన్షన్ లిమిటెడ్ పీపుల్కి ఉంటుందండి. చాలా కొద్ది మందికే ఉంటుంది, లక్షల్లో కొద్ది మందికే ఉంటుంది అది. కాబట్టి అట్లాంటి వాళ్ళలో వీళ్ళు రావడం, తర్వాత ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుకు రావడం, ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా సమాజంలో మా రవిప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన వాళ్ళకు చేయూతనివ్వడము, వాళ్ళను వెనక నుండి ముందుతట్టి నడిపించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారని చెప్పేసి మేము చూస్తుంటాము. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంకి రావడం కూడా చాలా గౌరవించబోతున్నాము. కాబట్టి ఈ యొక్క ట్రస్ట్కి ఏదైనా అంటే ఫ్యూచర్ ఏదైనా అవసరమైనా కూడా నా వంతు కూడా సహకారం ఇవ్వడానికి ఈ సభాముఖంగా మీకు అందుకు నేను హామీస్తాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మదర్ తెరీసా ఫౌండేషన్ అధ్యక్షులు చిత్తా గిరిప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ కింద అనేక కార్యక్రమాలు చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఎంతో డిసిప్లినరీగా చేయాలి, టైం స్పెండ్ చేయాలి. ప్లస్ మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఆ కార్యక్రమం చేయాలనిపిస్తుంది. మన లేకపోతే ఎక్కడి నుంచి ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకుని అయినా చేయాలనిపించేటువంటి అంత మైండ్ని అటువంటి పరిస్థితిలో తీసుకెళ్తుంది ఈ సేవ అనే ఈ సేవ అనే ప్రోగ్రాం. అటువంటి కార్యక్రమంలో వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి అతి కొంతకాలంలో అనాథల యొక్క బాధలు చూసి వారికి ఏదో చేయాలని చెప్పి ఒక అనాథాశ్రమం పెట్టి అనేక మంది అనాథ
సౌజన్య గారిని, రాజేష్ గారిని సహృదయంతో వారిని అభినందిస్తూ ఉన్నాము. ఈ ట్రస్ట్ కింద ఈ పొద్దుటూరు పట్టణంలో అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ స్వామి. మన ఈ కార్యక్రమంలో మనం ఎంతగానో చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి కడప జిల్లా సేవా సంస్థల అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చిత్తరావు ప్రకాష్ రెడ్డి గారు. సార్ గురించి ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడే ముందు, మేము గత 2018 నుండి సార్తో ట్రైనింగ్ చేస్తున్నాం సేవా సంస్థల ద్వారా. చిన్న ఒక సేవా సంస్థకి సహాయం చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. నాకేంటి మన సహాయం చేస్తే, నాకేంటి వాళ్ళ ఎన్జిఓకి సహాయం చేస్తేని అటువంటి సొసైటీలో మనం ఎన్జిఓ ఫీల్డ్లో మనం చూస్తున్నాం. ఎన్జిఓలో వాడు ఆ ఫౌండేషన్ కూడా ఇంత డబ్బులు తిట్టాడు, ఈ ఫౌండేషన్ తిన్నాడు, వాళ్ళు ఎన్నో రకరకాల వాళ్ళు ఉన్నాయి అనే ఉద్దేశంలో మాకు 2018లో సార్తో మేము కాస్ అనే ఒక జిల్లా సేవా సంస్థల అసోసియేషన్ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన సార్తో అప్పటి నుంచి మొదలుపెట్టడం జరిగింది. సార్ ఎంత పెద్ద ఆస్తిపరుడైనా కూడా, వయసులో ఎంత పెద్దైనా కూడా, చిన్నవాళ్ళని అయినా పెద్దవాళ్ళని అదే పేరుతో అమ్మ, అయ్యా అంటారు, తమ్ముడు అంటూ ఎంతో ప్రేమ మర్యాదలతో చేస్తారు. కరోనా టైంలో మా జిల్లాలో ఉండే 230 ఎన్జిఓస్ మా అసోసియేషన్ ఉన్నారు. ఆ 230 మందికి దాదాపు అడిగిన ప్రతి ఒక్కరికి 100 మాస్కులు, 200 మాస్కులు, 500 మాస్కులు, ఇంకా కావాలంటే 1000 అయినా సార్ మాకు సప్లై చేశారు. హ్యాండ్ వాష్, ఆ సమయంలో హ్యాండ్ వాష్ జెల్ మనకి ఎంతో కష్టం రావాలంటే, అలాంటి సమయంలో మాకు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మా ఎన్జిఓలందరికీ మా సార్ ఒక సహాయం చేశాడు. అలానే పేద పిల్లలకు, నిరుపేద అనాథ విద్యార్థులకు ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు, చనిపోయి ఉంటే అనాథలు ఉంటే మాకు చెప్పండి, మేము చేర్చుకుంటామని ఒక మన మదర్ తెరీసా ఫౌండేషన్ హోమ్లోనే సార్ అనాథ పిల్లల్ని, అనాథ విద్యార్థులను చదివిస్తున్నారు. అలానే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తున్నాం మన ఇప్పుడు ఒక చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం చిన్న జ్వరం వచ్చినా కూడా నార్మల్ జ్వరం కనీసం ఒక 1000 రూపాయలు కనీసం లేదే, అలాంటిది మనం లేదు. అలాంటి సారు అటువంటి పేద ప్రజల, ఆయా ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్, అది ఆ పట్టణం కొంచెం చిన్న పట్టణమైనా కూడా అందులో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత మంచి డాక్టర్లు అక్కడ అందుబాటులో ఉంచి ప్రతిరోజు మెడికల్ క్యాంప్, ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టాలంటే డాక్టర్లకి మిగతా వాళ్ళకి కొంచెం విసుగు వస్తుంది, ఏంది బాధేసి. కానీ మా సార్ ప్రతిరోజు ఏదో ఒక పల్లెకి, మేము ఫేస్బుక్లో, వాట్సాప్లలో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటాం. ప్రతిరోజు ఏదో ఒక పల్లెకి వెళ్ళేసి మెడికల్ క్యాంప్స్, ఆయా ప్రాంతాలలో మెడికల్ క్యాంప్స్ చేసి వాళ్ళకి ఉచిత మందులు ఇచ్చేసి. వాత్సల్య సేవా సంస్థ, ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక అనాథాశ్రమం, కొంతమంది పిల్లలకు సహాయం చేసే కార్యక్రమం. నిజంగా ఇందాక విష్ణు చెప్పినట్టు నేను 2011లో అనాథాశ్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఒక వారం రోజులు నిద్రపోలేదు. అది ఆమెకు తెలియాలని చెప్పి రమ్మన్నారు. ఇంటర్నెట్ అంతా కూడా చేతిలోకి వచ్చేసింది. ఎవరు ఏమి తప్పు చేసినా కూడా చిత్తరావు ప్రకాష్ రెడ్డి మదర్ తెరీసా ఫౌండేషన్పై రాళ్ళు వేయడానికి జనం సిద్ధంగా ఉంటారు. మదర్ తెరీసా ఫౌండేషన్కు రాళ్ళు పడతాయి, వాత్సల్య సేవా సమితికి పూలు పడతాయి అనేది ఏం లేదు. వాళ్ళపైన కూడా రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే సేవ చేయడం చాలా కష్టం, ఎంతో ఖర్చు, సమయం అన్నీ దానికి ఉపయోగిస్తూ కూడా ఎంతో ఆ పేరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇటుక పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. మనం ఒక పొరపాటు జరిగితే కింద నేల మీద కంటే కూడా ఇంకా లోపలికి పోతాం, అధోగతి అంటారు కదా, అట్లా పోతాం. స్వచ్ఛంద సంస్థల మధ్యలో సరైనటువంటి వాతావరణం లేదు, స్పోర్టివ్గా తీసుకునేటువంటి వాతావరణం లేదు. ఈ ఫేస్బుక్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా అటువంటి కాంట్రవర్సీ వస్తే నేను వెంటనే మా పిల్లలందరికీ ఫోన్ చేస్తా, ఆపండి, అది వదిలేయండి, దాని గురించి మీరు ప్రొలాంగ్ చేయకండి అని చెప్పేసి గతంలో జరిగిన కాలాలు ఉన్నాయి.
వారం రోజులు ఎందుకు నిద్రపోలేదు అంటే అసలు పెట్టకుండా ఉంటేనే మేలేమో చెప్తారు కదా మనకు, ఏం చేయకుండా ఉండడం ఉత్తముల పని అని. అయితే ఒక ప్రభువును నమ్మిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం దేవుడిచ్చాడు. నేను భయపడి పారిపోతే చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి పోయినప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తే నువ్వు దాన్ని వినియోగించలేదు, 10 మంది బిడ్డలకు నువ్వు సాయం చేయలేకపోయావు అని చెప్పి ఆయన ఎక్కడ శిక్షిస్తాడని కూడా కాదు, ఎక్కడ నా మీద కోపడతాడు అన్నటువంటి ఒక భయంతోనే ఈ అనాథాశ్రమం, మిగతా సేవా కార్యక్రమాలన్నీ వేరు, అనాథాశ్రమం వేరు. ఆ విధంగా నేను అనాథాశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అంత ఈజీ వర్క్ కాదమ్మా ఇది. చాలా అన్నీ భరించగలవు, నిందలు భరించడం కష్టం. సో ప్రతిరోజు నువ్వు నమ్మే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కావాల్సింది ఈ ఆశ్రమాన్ని నడిపేదానికి వనరులు కావాలని ఎలా కోరుకుంటావో, ఈ ఆశ్రమాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి మనోనిబ్బరం కావాలి. వాళ్ళ నుంచి ఏమీ ఆశించొద్దు, వాళ్ళ నుంచి ప్రేమ కూడా ఆశించొద్దు. వాళ్ళను మనం ఈరోజు సాగుతున్నాం, తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈమె కూడా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండు తల్లి, నీకోసం దేవుని దీవెనలు పైన ఉన్నాయి. ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నావు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, నేను కూడా ఒక ఆశ్రమం పెట్టాలని నాకు ఆశగా ఉందని. డాక్టర్ గారు, అందరూ ఆశ్రమాలు పెడతా పోతే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు మేడం. దయచేసి మీలాంటి వారు, మిమ్మల్ని దేవుడు ఇంకొక మార్గానికి ఎన్నుకున్నారు. మీరు ఒక వైద్యురాలుగా ప్రజలకు సేవ చేయాలి, అలాగే 10 రూపాయలు డబ్బులు సంపాదించాలి, ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆమె సంపాదించలేదు, ఆమె ఖర్చే తప్ప సంపాదన ఉండదు. మనము మీ వృత్తిలో మీరు 10 రూపాయలు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, అటువంటి దాతలు కూడా ఎంతో అవసరం. ఆ దాతలకు ఈ పిల్లలకు మధ్యలో వారధిగా ఇటువంటి వ్యక్తులు ఉండి వాళ్ళతోనే ఉంటూ, మా భార్య టీచరు, నేను రంగసముద్రం సర్పంచ్, అక్కడ సర్పంచ్గా ఉన్నా. నేను కూడా అనాథాశ్రమం ఉంది నాకు కూడా అని చెప్పాను. ఆ అనాథాశ్రమంలో వాళ్ళతో పాటే మేము కూడా ఉంటాం. వాళ్ళు ఏం తింటున్నారో అదే తింటాం మేము కూడా. అక్కడే వాళ్ళతోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళతో మేము ఉంటేనే ఎవరినైనా పెడితే చేయొచ్చు, కానీ వాళ్ళతోనే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నా కొడుకు, నా బిడ్డ, మేమిద్దరము అందరం అక్కడే హాస్టల్లోనే వాళ్ళతో పాటే ఉంటాం. వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకు ప్రేమను ఆప్యాయతను పంచుతూ చాలా ఓపికగా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇంట్లో 1-2 పిల్లలు ఉంటేనే, సొంత పిల్లలు ఉంటే కూడా వాళ్ళని సాగుకొడతా ఉన్నాం, మాట వినడం లేదని. ఈ పిల్లలపై పొరపాటున కూడా చేసుకోవద్దమ్మా. వాళ్ళను ప్రేమగానే మందలిస్తూ, ప్రేమగా చూసుకుంటూ, వాళ్ళకు మంచి భవిష్యత్తునిచ్చి, ఫ్యూచర్లో ఎప్పుడు నువ్వు కనపడ్డా మా అమ్మ అనే ఒక ఆప్యాయతతోనే నీకు రావాలని, అటువంటి ప్రేమను వాళ్ళకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక చిన్న విషయం నాకు చాలా సంతోషం వేసింది. అది నేను చెప్దాం అనుకునే లోపల మన డాక్టర్ గారు చెప్పారు, నారాజు సార్, వాత్సల్య చాలా చాలా అద్భుతంగా, చాలా అద్భుతమైన టైటిల్ అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఎన్నో అనాథాశ్రమాల పేర్లు చూశాను నేను, అమ్మ ఒడి, ఇంకొకటి, ఇటువంటి ఒడి, ఇట్లాంటివన్నీ చూసాం. కానీ
నీకు ఎవరైతే నాకు తెలియదు ఎవరు నీకు ఈ పేరు సజెస్ట్ చేశారో, చాలా చాలా అద్భుతమైన పేరు. ఆ పేరుకు తగ్గట్లు మీరు కూడా చాలా సౌమ్యంగా కనపడుతూ ఉన్నావు. మరి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ మదర్ తెరేసా ఫౌండేషన్ తరఫున చిన్న అంటే రాముడు శ్రీలంకకు వారధ వేసేటప్పుడు ఉడతపోయి ఇసుక వేసిందంట. దాంట్లో ఆ ఇసుక వల్ల ఆ సముద్రం వారధి ఏర్పడి రాముడు అవతలికి పోయి సీతను దొరకొచ్చుకుంటాడని కాదు, కానీ తాను ఏదో సాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి నీ అనాథాశ్రమానికి మా ఉడత సహాయం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా కూడా ఈ పిల్లలను తన పిల్లలుగా చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఈ సౌజన్య గారిని, రాజేష్ గారిని మా సంస్థ తరఫున చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మా ప్రెసిడెంట్ గారిని వాత్సల్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒక చిరు సన్మానం సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము. సన్నీని చింత గిరిపతి రెడ్డి గారిని మన వాత్సల్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము. కోరుచున్నాము. అలాగే చప్పట్ల కోసం కోరుచున్నాము. ప్రెసిడెంట్ గారిని వాత్సల్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒక చిరు సన్మానం కోసం కోరుచున్నాము. అలాగే చప్పట్ల కోసం కోరుచున్నాము. జ్ఞాన సరస్వతి దేవి జాతర ట్రస్ట్ అధ్యక్షులు అదే సంజీవ
తెలియపరచుకుని వచ్చినాము. గట్టిగా చెప్పండి. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చూస్తున్నా మా సుధాకర్ అని రిపోర్టర్లు అంటే వచ్చి ఎవరంటే వీడియో కానీ ఫోటో కానీ పెట్టాలని వేస్తారు, కానీ మా సుధాకర్ ఆ ప్రోగ్రాంలో వచ్చి ప్రోగ్రామ్ ఎప్పుడు వరకు ఉండి కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు మా సుధాకర్ అన్నగారికి మరొకసారి శుభాకాంక్షలు అన్న. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను యాక్చువల్గా నేను గ్రూప్లో ఎవరు చేస్తాను, నేను యాక్చువల్గా చక్రవర్తి నన్ను యాడ్ చేసుకుంటాడని నేను అనుకున్నాను. సరే ఓకే, చూస్తానే వాత్సల్య చాలా బాగుంటుంది. లోగో ఎలా ఉందని లోగో ఆన్ చేశారు. ఆ లోగో ఎక్సలెంట్. ఆ వాత్సల్యానికి ఆ కరెక్ట్ సీక్వెల్ లింక్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ వాత్సల్య, ఈ ప్రేమ, ఆ సౌజన్య ప్రవాహమై ఇంకా వాత్సల్య జలాల్ని అందించాలని మీ అందరి తరపునైన సిస్టర్ సౌజన్య గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మీడియా కూడా ప్రేమించే వాళ్ళకు ప్రేమిస్తుంది, ద్వేషించే వాళ్ళకు ద్వేషిస్తుంది, గర్జించే వాళ్ళకు ఒక కలమై నింపేస్తుంది. కాబట్టి ఈ వాత్సల్యం మేము ఉన్నంత వరకు మా వాత్సల్యం కూడా మీ దగ్గర మేము ఎప్పుడు ఉంటామమ్మా. మీరు ఎలాంటి సమయంలో భయపడద్దు. యాక్చువల్ తెలియదు వాత్సల్యం ఎక్కడ ట్రస్ట్ ఎక్కడ చేసి కాలేదు మాకు అర్థం కాదు. సార్ రూపాయలు ఉంది ఏం కాదు, 40 రోజులు ఇది ఒక మెయిన్ అవుతుంది. గాలి దృష్టి గాలి దృష్టి. థ్యాంక్ యూ. సపోర్ట్ పెడతాము. గట్టిగా చెప్పండి. సరిపోదు. అది ట్రస్ట్ అనగానే మనం ఊపుతూ ఉండాలి. బురద నుంచి కొట్టుకుపోతూ ప్రవాహమై సంద్రమై ఏం కాదు. గాడ్ బ్లెస్ యు. ఆయన చక్రవర్తి సార్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరించి ఏదైనా కృంగుదలలో కూడా మమ్మల్ని బలపరుస్తాడు, కానీ అందరికీ చేస్తాడు. కానీ నిజంగా చక్రవర్తి సార్ కనబడని వ్యక్తి అనమాట. గట్టిగా చెప్పండి. సరిపోదు. సంజయ్ గారికి, డాక్టర్ సార్ గారికి, మోహన్ గారికి, బ్రదర్స్కి, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ హార్ట్ఫుల్ కమింగ్. థ్యాంక్ యూ. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓర్పుతో ఉండి, చెప్పేవారు చాలామంది ఉంటారు కానీ చేసేవారు కొంతమందే ఉంటారు. మనం ఏదైనా చేతుల్లో చూపించాలి. నిజంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి పూర్మామిల నుంచి వారు చాలా బిజీగా ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందుంటారని మరి మాటల ద్వారా నేను విన్నాను. వీలైతే మేము పూర్మామిల వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా ఆ దారిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శిస్తాము. మా వైద్యపరంగా ఏదైనా కావాలన్నా కూడా ఎప్పుడైనా క్యాంప్స్కైనా మేము వస్తామని చెప్తున్నాము. అందరూ కలిసి ఈ చిన్నదాన్ని ఒకరోజు ఒక పెద్దది దేవుడు చేస్తాడు. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్టు అందరూ ఇవ్వాలి. ఒకరిస్తే సరిపోదు, అందరూ కలిసి దీనికి చేయాలని ఆశిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయనా ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు చూపిన బాటలో నాయనా ప్రభా, మనుషులను ప్రేమించుటలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుడని నీ వాగ్దానమును బట్టి నాయనా
నీ ఆజ్ఞని బట్టి తండ్రి నాయన ప్రభా నీ ప్రేమను ప్రజలకు కనపరచుటకు నాయన ప్రభా మేము ఈ లోకానికి వచ్చిన మార్గదర్శకులు నాయన ప్రభా ప్రజలలో చూపించటానికి తండ్రి నాయన ప్రభా దీనికి వచ్చిన ఆలోచనను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని స్థిరపరచునైనా బలపరచు తండ్రి, అంతము వరకు నాయన ప్రభా కాపాడి నీ సంరక్షణలో ఉంచుకొని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు నాయన రావాల్సిన దీవెనలో ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు యొక్క దీవెనములు విశ్వాసంతో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.